ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన స్వరాన్ని విని మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయమును ప్రారంభించుకోవాలి ఈరోజు. కాబట్టి యాకోబు రాసినటువంటి పత్రికలో ఈ మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే గదా. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది, ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది. ప్రశ్నేమో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? అది ప్రశ్న. సమాధానమేమో, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మిత్రులారా, ఈ వాక్య భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందు మొదట మనం ఆనాటి సంఘము యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. చూడండి, ఆ రోజుల్లో సంఘాలలో ఎక్కువ మంది యూదులే ఉండేవాళ్ళు. మొదటి విశ్వాసులు, ఆదిమ సంఘ కాలంలో మొదటి విశ్వాసులు ఎక్కువ మంది యూదులే. నాయకులు కూడా యూదులే. సాధారణంగా వాళ్ళ సమాజంలో చాలా రకాలైనటువంటి వర్గ విభేదాలున్నాయి. సమాజంలో తారతమ్యాలున్నాయి. ధనికులు అని, లేకపోతే బేదలు, ధనికులు బేదలు అన్నటువంటి ఒక వ్యత్యాసం ఉండేది సమాజంలో. చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళని, అది ఇంకొక వ్యత్యాసము. అధికారం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం లేనటువంటి వాళ్ళు, అది మరొక వ్యత్యాసము. ఈ రకంగా వారి సమాజంలో చాలా రకాల వ్యత్యాసాలు ఉండేవి. అయితే ఇప్పుడు వీళ్ళు విశ్వాసులైన తరువాత, సంఘములోనికి ప్రవేశించిన తరువాత, వారి సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాలను సంఘములోనికి కూడా తీసుకొచ్చారు. తద్వారా ఏమైంది? వారి మధ్య యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. అది విషయం ఇక్కడ. కాబట్టి చారిత్రక నేపథ్యం ఏంటంటే, వారి సమాజములో ఉన్నటువంటి వర్గ విభేదాలను, గొడవలను, తారతమ్యాలను, వాటన్నిటినీ సంఘములోనికి కూడా తీసుకొని వచ్చారు. ఈ దినాల్లో మనతో పోల్చుకోవాలంటే, మనం కూడా ఈ దినాలలో సంఘంలోనికి చాలా తీసుకొని వచ్చాం. మన సమాజంలో కులము అన్నటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అదొక పెద్ద వర్గ విభేదాలను సృష్టిస్తున్నటువంటిది. కాబట్టి కులాలను బట్టి సంఘాలు ఏర్పడటం ప్రారంభించాయి. ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలు కూడా సంఘంలోనికి ప్రవేశించాయి. రాజకీయాలు అన్నటువంటివి దేశానికి సంబంధించినటువంటివి. అవి అంతవరకు ఉంటే బాగుండేది. కానీ వాటిని మనం ఇప్పుడు సంఘములోనికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి కులాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మరి వేరేవి ఇతరమైనటువంటివి చాలా ఉన్నాయి. సమాజంలో ఉండేటువంటివన్నీ కూడా సంఘములోనికి వచ్చాయి.
కాబట్టి సంఘం ఇప్పుడు ఎలా ఉంది? సమాజంలో ఉన్నటువంటి గొడవలు, పోరాటాలన్నీ సంఘంలో కూడా ఉన్నాయి. అది ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. ఈ మాటల్లో యాకోబు గారు చెప్పినటువంటి మాటల్లో ఈ వచనంలో 3 పదాలు మనం గమనించాలి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. ఈ స్టేట్మెంట్లో యుద్ధములు, పోరాటములు, ఈ 2 పదాలు గమనించండి. యుద్ధములు, పోరాటములు. ఆ తర్వాత మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఈ స్టేట్మెంట్లో భోగేచ్ఛలు. ఈ 3 పదాలు గమనించండి. యుద్ధములు, పోరాటములు, భోగేచ్ఛలు. అంటే సంఘంలో ఉన్నటువంటి గొడవలకు కారణం ఎవరు? సాధారణంగా ఈ ప్రశ్న కానీ మనల్ని ఎవరైనా అడిగితే సంఘంలో గొడవలకు కారణం ఎవరంటే మనం ఎవరో ఒకరి పేరు చెప్తాం. వాళ్ళ వలన ఇలా జరిగింది, వీళ్ళ వలన ఇలా జరిగింది, వాళ్ళ వలన పలానా గొడవ జరిగింది, పలానా విభజన వచ్చింది, వీళ్ళు వేరైపోయారు. మొన్నటి దినాన ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు నాతో పాటు బెన్ని గారు వస్తూ ఉన్నారు. బెన్ని గారు చెప్పారు, ఒక సంఘాన్ని చూపించారు. ఆ సంఘము కట్టుకున్నారు, పెద్ద చర్చి కట్టుకున్నటువంటి ఒక వారానికే సంఘంలో చీలిక వచ్చేసింది. సంఘాన్ని బాగా కట్టుకున్నారు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, దాన్ని ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసిన 10 రోజులకే ఆ యొక్క సంఘం 2గా విడిపోయిందంట. ఇప్పుడు మనం అడిగితే వాళ్ళని కారణం ఎవరు అంటే సాధారణంగా మనం పలానా వాళ్ళ పేరు చెప్తాం. కానీ ఇక్కడ యాకోబు గారు ఏం చెప్తున్నారంటే మీలో యుద్ధాలున్నాయి, పోరాటాలున్నాయి. కారణము బయట లేదు, కారణం మీలోనే ఉంది. కారణం మీ భోగేచ్ఛలే, మీ శరీరంలోనే ఉంది, మీ హృదయంలోనే ఉంది. అందుకని నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను కదా, మన నిజమైన శత్రువు మన స్వభావమే, మన హృదయమే, మనలో ఉన్నటువంటి పాప స్వభావమే. యాకోబు గారు అంటున్నారు, మీ యుద్ధాలకు కారణం బయట లేదు, లోపలే ఉంది. లోపలంటే ఎక్కడ? మీలోనే ఉంది. ఏంటి ఆ కారణం? భోగేచ్ఛలు. అది అంటే భోగేచ్ఛలు అంటే స్వార్థపూరితమైన హృదయం, స్వార్థపూరితమైన మనుషులు. నాకు నాయకత్వం కావాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది, అధికారం కావాలని కోరుకునేవాళ్ళు, లేకపోతే నాకు డబ్బు కావాలి అని కోరుకునే వాళ్ళు ఇంకొంతమంది, నాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, సంఘం యొక్క యాక్టివిటీస్లో మేమే ముందుండాలి, అందరూ మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలి అని కోరుకునేవాళ్ళు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు ఉండడంతో ఆ స్వార్థపూరితమైన కోరికలే ఈ యుద్ధాలకి, ఈ పోరాటములకు కారణము అని యాకోబు గారు చెప్తున్నారు. అంటే ఏంటి? మన మధ్య జరిగే గొడవలు వాస్తవానికి అవి మన హృదయ సమస్యలు. మన మధ్య జరిగే యుద్ధాలు మన హృదయ సమస్యలు. కానీ మనం తెలివిగా ఏం చెప్తాము? ఫలానా వాళ్ళ వలన నేను ఎలా ఉన్నాను, ఈ గొడవకు కారణం వాళ్ళు. అంతేగాని ఆ గొడవకు కారణం నాలో ఉన్నటువంటి లోపాన్ని నేను గుర్తించి దాన్ని సరిచేసుకుంటే ఎంత మంచిది. యాకోబు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీ భోగేచ్ఛలు అంటే మీ స్వార్థపూరితమైన హృదయమే ఈ యుద్ధాలకు, ఈ పోరాటాలకు కారణం. కాబట్టి మనము ఆ స్వార్థమును తొలగించుకోనంత కాలము ఇతరులతో మనం శాంతిగా, సమాధానంగా ఉండలేము. మనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని సరిచేసుకోనంత కాలము మనకు ఇతరులతో సమాధానము ఉండదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మిత్రులారా, మనం దేవుని వైపు తిరగాలి. ఎక్కడుంది లోపం నాలో? ధనరాజు ఆలోచించుకోవాలి తన గురించి, నాలో లోపము ఎక్కడున్నది. దేవుని వాక్యముతో ధనరాజు తనలో ఉన్నటువంటి లోపాన్ని
సరిచేసుకోవాలి. ఆ విధంగా సరిచేసుకోకుండా ఇతరులను నిందిస్తున్నంత కాలము ధనరాజుకు ఇతరులకు శాంతికరమైనటువంటి సమాధానకరమైనటువంటి సంబంధాలు ఉండవు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఈ గొడవకు కారణమేంటి? ఈ యుద్ధమునకు కారణమేంటి? ఈ పోరాటమునకు కారణమేంటి? స్వార్థపూరితమైనటువంటి నా కోరికలా? మనం ఈ రోజుల్లో సంఘాల్లో చూస్తూ ఉంటాం, అధికారము కొరకు ఎన్ని కొట్లాట్లు జరుగుతున్నాయి చూడండి. సంఘాలు ఎందుకు విడిపోయినటువంటి, ఒక సంఘము 2-3 సంఘాలుగా ముక్కలైనటువంటి సంఘాలున్నాయి. అధికారం కొరకు, డబ్బు కొరకు పలాందు కోరుకుంటాము. మనం కోరుకున్నటువంటిది మనకు దొరకనప్పుడు వెంటనే విభజన, గొడవ, యుద్ధము. మనం ఇతరుల గురించి మనం చెడు చెప్తామే గాని మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైన కోరికలను మాత్రం మనం సరిచేసుకోము. కాబట్టి యాకోబు గారికి ఆనాటి సంఘము గురించి చాలా క్లారిటీ ఉన్నది. ఇంకా దీని గురించి చాలా విస్తారంగా మాట్లాడతాడు ఆయన. మనం ఏం చేద్దామంటే, ఈ స్వార్థపూరితమైనటువంటి స్వభావం అన్నటువంటిది ఏ రకంగా విభజనను, వివాదమును, యుద్ధములను, పోరాటములను, హత్యలను సృష్టించాయో కొన్ని లేఖనాలతో మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసు కదా, మనం ఎప్పుడు స్టడీ చేస్తుంటాం, కయీను, హేబేలు. ఇద్దరు అర్పణలు సమర్పించారు దేవునికి. కానీ దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. కయీను కోపం వచ్చింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు అడిగాడు, కయీను నీకు కోపమేలా? మీరు ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనంలో చూడొచ్చు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని యునావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, దాని ఎడల నీకు వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు, ఎందుకు నీకు కోపం వచ్చింది? ఏంటి నీ గొడవేంటి? మన మాటల్లో చెప్పాలంటే, ఎందుకు నీకు కోపం వచ్చింది? నీ గొడవేంటి? ఎందుకు నీ ముఖం అలా ఉంది? నీ ప్రవర్తన అలా ఉంది? నీవు సత్క్రియ చేయలా. నీవు సత్క్రియ, మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఆ వెలుగులో చెప్పాలంటే, సత్క్రియ నీలో లేదు అంటే దాని అర్థం ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి కోరికలున్నాయి. కయీనుతో ప్రధానమైన సమస్య ఏందో తెలుసా? కయీను తన విధానంలో తాను బ్రతికేటటువంటి మనిషి, కానీ దేవుని విధానం గురించి ఆలోచించేవాడు కాదు. నా విధానం ఇది, నా మార్గం ఇది, ఇది కయీనులో ఉన్నటువంటి లోపం. నేను ఇంతేనండి, నేను ఇలానే చేస్తా, నేను అనుకున్నట్టే చేస్తా, నేను అనుకున్నదే రైట్. అది దేవుడు అంటున్నాడు, అది సత్క్రియ కాదు. నీవు సత్క్రియ చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉంది. అది చాలా పెద్ద క్లూ. అసలు కయీను తాను చూసే విధానం బాగాలేదు, ఆలోచన చేసే విధానం బాగాలేదు, లేతే తన క్రియలు బాగాలేదు. కాబట్టి ఎప్పుడు కూడా పాపం అనేది వాకిట పొంచి ఉన్నది. పాపం ఎప్పుడండి వాకిట పొంచి ఉండేది? అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. మనం కూడా చూడండి, చెడు సహవాసంలో ఉంటే ఎప్పుడు కూడా పాపము అన్నటువంటిది మన వాకిట పొంచి ఉంటుంది, రెడీగా ఉంటుంది. నువ్వు అప్పుడు నీకేమైంది? నీకు దాని ఎడల వాంఛ కలుగుతుంది. అంటే పాపములో పడిపోవడానికి నువ్వు ఎప్పుడు రెడీగా ఉంటావు. కారణం, నీ చూపు బాగల, నీ మాట బాగల, నీ ఆలోచన బాగల, నీ వినే మాటలు బాగల, నువ్వు చేసే క్రియలు బాగల. అవన్నీ ఎలా ఉన్నాయంటే నిన్ను పాపములో పడేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పు నడువుక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుంటూ చూడను కూర్చుండక. అంటే ఏంది అక్కడ ఆ వచనం చెప్పేది? నువ్వు ఎవరితో సహవాసంలో ఉన్నావు? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఏం వింటున్నావు? అసలు నీ సహవాసం అంతా ఎలా ఉందంటే పాపములో పడవేసే విధంగానే ఉన్నాయి.
కాబట్టి తుదకు అంటే కయీను యొక్క హృదయములోనే లోపం ఉంది, కానీ ఆయనకు మాత్రం హేబేలు మీద కోపం వచ్చింది. ఎందుకు హేబేలు మీద కోపం వచ్చింది? దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడని. అసలు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించడానికి ఈయనకి హేబేలు మీద కోపం రావడానికి ఏమైనా కారణం ఉందా? ఏమీ లేదు, కేవలము స్వార్థమే, అసూయ. ఏమి దేవుడు వాడి అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సత్క్రియ చేయడం లేదు, నీ హృదయం బాగలేదు, నీ పనులు బాగలేవు, నీ క్రియలు బాగలేవు, నీ ఆలోచనలు. అదే కారణం. నీ అర్పణ అంగీకరించకపోవడానికి కారణం హేబేలు కాదు. నేను నీ అర్పణ అంగీకరించకపోవడానికి కారణం నీ హృదయ స్థితి బాగలేదు. నీ హృదయ స్థితి బాగలేదు కాబట్టి ఎప్పుడు పాపం నీ వాకట పొంచి ఉంటుంది. నువ్వు ఎప్పుడు దాన్ని ఏలాలి, నీకు దాని మీద వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏలాల్సిందే. నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు. అదే దేవుడు చెప్తుంది. అంటే దేవుడు ఒక మాటలో చెప్పాలంటే కయీనుతో ఏమంటున్నాడంటే, నీ జీవితం పాపభూయిష్టమై ఉన్నది, సరిగ్గా లేదు నీ జీవితం. కానీ తుదకు ఏమైంది? కయీను పోయి హేబేలును చంపేశాడు, నిష్కారణంగా చంపేశాడు. అసలు హేబేలును చంపడానికి కారణమే లేదు. కానీ కారణం ఏంటంటే, అతని హృదయములో ఉన్నటువంటి చెడుతనమే అతనిని హత్యకు ప్రేరేపించింది. ఇదే విషయాన్ని మనము అబ్షాలోములో కూడా చూస్తాము. సమూయేలు 2వ గ్రంథానికి రండి, 15వ వచనము, 15వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయానికి రండి. మీరు తర్వాతి మొదటి 6 వచనాలు కొంచెం టైం తీసుకొని చదవండి. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అబ్షాలోము హృదయంలో ఒక కోరిక ఉంది. తాను రాజు అవ్వాలి, కానీ తన తండ్రి రాజుగా ఉన్నాడు, ఎట్లయినా సరే తండ్రి దగ్గర నుంచి దాన్ని తీసేసుకోవాలి. తొందరపాటు, ఒక స్వార్థపూరితమైన కోరిక. ఆ స్వార్థపూరితమైన కోరికతో అతను ఏం చేయటం ప్రారంభించాడో తెలుసా? ఎవరన్నా న్యాయం తీర్చండి అని వస్తే, రాజ్యంలో చాలా మంది న్యాయం తీర్చమని వస్తుంటారు కదా, న్యాయం తీర్చే పని రాజుదే. ఎవరైనా న్యాయం తీర్చండి అని వస్తే అబ్షాలోము ఏం చెప్పేవాడో తెలుసా? మీరు 3వ వచనం చూడండి. అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడునూ లేడని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి రాజు గురించి చెడు చెప్తున్నాడు. అసలు రాజు దగ్గర న్యాయాధిపతే లేడు. నీ వ్యాజ్యం కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, న్యాయం అనేది నీ పక్షానే ఉన్నది, కానీ నీకు న్యాయం తీర్చడానికి రాజు దగ్గర ఎవరు లేరే, న్యాయాధిపతే లేడు. అంటే ఒకటేమో నువ్వు నీ న్యాయం కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే అని వాడిని పొగుడుతూ, ఇటు తండ్రి రాజు గురించి నెగటివ్ చెప్తూ, కానీ రాజు దగ్గర లేడే అని రాజు గురించి నెగటివ్ చెప్తూ. మళ్ళీ 4వ వచనం చూడండి. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను. మళ్ళీ తన గురించి మంచి చెప్పుకొనొచ్చు. మీరు గమనించారా? కుటిలమైనటువంటి ప్రవర్తన. వచ్చినోన్నా పొగుడుతున్నాడు, తండ్రి గురించే చెడు చెప్తున్నాడు, మళ్ళీ తన గురించి ఒకవేళ నేను న్యాయాధిపతినై ఉంటే నీకు న్యాయం తీర్చేవాడిని కదని చెప్పి తన గురించి మంచి చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత 5వ వచనం చూడండి. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పునందుటకై రాజునొద్దకు వచ్చిన ఇజ్రాయేలులకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇజ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. అది అబ్షాలోము ప్రవర్తన గమనించారా? అతను స్ట్రాటజిక్గా చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళని కౌగిలించుకోవటము, ముద్దు పెట్టుకోవటము. అంటే ఆయన ప్రవర్తన ఏంటంటే, హృదయంలో ఒక దురుద్దేశం పెట్టుకున్నాడు. తాను రాజు అవ్వాలి, తండ్రిని ఏ విధంగా తోసేయాలి. కాబట్టి తండ్రి గురించి చెడు చెప్పడము, తన గురించి మంచి చెప్పడము, వచ్చినటువంటి వాళ్ళని పొగడటము, కౌగిలించుకోవటము, ముద్దు పెట్టుకోవడము. ఈ రకంగా ప్రజల హృదయాలను త్రిప్పుకున్నాడు తన వైపునకు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. తండ్రి పైన తిరుగుబాటు చేశాడు. దావీదు పారిపోయాడు. ఒక క్షణం పాటు దావీదు పారిపోయాడు. కానీ తర్వాత మాత్రం తుదకు ఏమైంది? ఒక యుద్ధం జరిగింది, ఒక పోరాటం జరిగింది. అబ్షాలోము తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ యుద్ధానికి కారణం ఏంటి?
అబ్షాలోములో ఉన్నటువంటి బోగేచ్చే, స్వార్థమే. కాబట్టి అబ్షాలోమును చంపినటువంటి వారు బయట లేరు. అబ్షాలోము శత్రువులు అబ్షాలోములోనే ఉన్నారు. కయీను శత్రువులు ఏ విధంగా కయీనులోనే ఉన్నారో, కయీను ఒక హంతకుడుగా మారడానికి కారణం హేబేలు కాదు, అతనిలో ఉన్నటువంటి చెడుతనము. అబ్షాలోము తుదకు చనిపోవడానికి కారణము బయట వాళ్ళు కాదు, అతనిలో ఉన్నటువంటి స్వార్థము, వేరైన ఆలోచన, విభజన తీసుకొచ్చింది. తండ్రిని తోలివేయాలి, తండ్రి దగ్గర నుంచి లాక్కోవాలి, వేరైపోయాడు తండ్రి నుంచి. ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి, యాకోబు గురించి, ఏశావు గురించి ఆలోచించండి. మీరు కానీ ఆదికాండం 25వ అధ్యాయానికి రండి. యాకోబు ఏశావు గురించి కొంచెం మనం ఆలోచన చేస్తే, యాకోబు ఎప్పుడు ఎలా ఉండేవాడు? యాకోబు ఎప్పుడు ఆశీర్వాదాల కొరకు ఏం చేయడానికైనా రెడీ ఉండేవాడు. కానీ దేవుడు తుదకు నేర్పించాడు, నిన్ను దీవించేది నీ యొక్క కుటిలమైనటువంటి ప్రయత్నాలు కాదు, దేవుడు దీవించేది. అందుకనే చిట్ట చివరికి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు, నన్ను దీవించు అని. యాకోబుకు దీవెన కావాలి. ఆ దీవెన కొరకు కుటిలమైనటువంటి ప్రయత్నాలు యాకోబులో ఉన్నాయి. అది యాకోబులో ఉన్నటువంటి లోపం, గొడవలకు కారణం యాకోబు ఆ రకంగా. కానీ ఏశావు కూడా, ఏశావులో ఉండేటువంటి లోపాలు. ఏశావు ఎలాంటివాడో తెలుసా? ఒకే ఒక మాట చదువుతాను, మీరు 34వ వచనం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనము. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వను తృణీకరించాడు. ఏశావు గురించి చెప్పాలంటే ఒకే మాటలో చెప్పాలి, తిని త్రాగి లేచిపోయేవాడు. శరీరంలో ఆకలి పుట్టింది, శరీరంలో దాహం వచ్చింది, వెంటనే ఇక ఆలోచన ఏమి లేదు, జ్యేష్ఠత్వాన్ని, విలువైనటువంటి దాన్ని అమ్మేయటమే. అందుకనే అసలు ఏశావు యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు ఏశావు మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? 29వ వచనం చూడండి. ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగను. ఆ ఎర్రగా ఉన్న దానిలో కనీసం ఆ కూర పేరు కూడా చెప్పలే ఏశావు. ఏశావుకి కూర పేరు కూడా చెప్పే ఓపిక లేదు. ఆ ఎర్రగా ఉన్నది అంతే. అంటే అతని మైండ్ అంతవరకు, అతను చూపు ఆ ఎర్రగా ఉన్నదాన్ని దాన్ని పెట్టు అన్నాడు. ఆ తర్వాత చూడండి, అందుచేత అతని పేరు యోదోము అనబడును. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకేమని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనను. ఏమంటే ఒక పూట ఆకలి అయితే కొంచెం లేట్ అయితే చచ్చిపోతారా? నేను చస్తున్నాను రా, నేను చచ్చిపోతున్నాను. మాటలు చూడండి, ఏమి లేదండి. ఏశావు యొక్క లోపం ఏంటంటే శరీరంలో ఒక కోరిక పుట్టింది. అది ఏదైనా సరే క్షణాల్లో జరగాలి. నేను ఏమి విలువైనటువంటి వాటిని నేను ఏమి కోల్పోతున్నాను అన్నటువంటి ఆలోచన లేదు. అదే యాకోబు అంటున్నాడు, నీ యుద్ధానికి, నీ పోరాటానికి కారణం నీ అవయవములలో, అంటే నీ శరీరములో కలిగే నీ భోగేచ్చే కదా. ఆ సుఖం కొరకు ఆ కోరికను తీర్చుకోవాలని. అది క్షణిక కాలం ఉండే కోరికైనా సరే నువ్వు దాన్ని చేయాల్సిందే. దాని కొరకు నువ్వు దేనికైనా తెగిస్తావు. అందుకని ఏశావు గురించి బైబిల్లో చాలా కఠినమైన భాష ఉపయోగించబడింది. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న వ్యభిచారి అని ఉంది. వ్యభిచారం చేసేవాడు కూడా అంతే. శరీరంలో ఒక కామ కోరిక వచ్చింది, వెంటనే దాన్ని తీర్చుకోవాలి. అంతేగాని ఒక ఆలోచన అనేది లేదు, ఒక నిబద్ధత లేదు, జీవిత భాగస్వామి ఉన్నదే. భర్తకు, భార్యకు కట్టుబడి ఉండాలి, దేవునికి కట్టుబడి ఉండాలి అన్న ఆలోచన లేదు. శరీరంలో కోరిక వచ్చింది, దాన్ని తీర్చుకోవాలంతే. ఏశావులో ఉన్న లోపం అదే మిత్రులారా, శరీరంలో కోరిక. అదేవిధంగా మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయము మనము కోరహు గురించి కూడా చూసాం ఇదివరకే. కోరహు సమస్య ఏంటి? కోరహు సమస్య, ఆయనకి లీడర్షిప్ కావాలి. అందుకని ఆయన మాటల్లో అది కనిపిస్తుంది. చూడండి, మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూస్తే 3వ వచనం చూడండి. మోషే అహరోనులకు, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు,
యెహోవా సంఘము మీ మీద యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. మీరు గమనించండి, మీతో మాకిక పని లేదు అంటే ఏంటినా? మీతో మాకిక పని లేదు అంటే నీ నాయకత్వం వద్దు. ఇప్పుడు మోషేని నాయకుడిగా పెట్టినటువంటిది దేవుడు, ఆ దేవుని పిలుపు. ఆ విషయం అర్థం అవ్వాలి కోరహకు. మీరు బానిసత్వంలో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు ఫరోకు వ్యతిరేకంగా నిలబడి గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ధైర్యంగా తీసుకుని వచ్చినటువంటి సాహసి గొప్ప నాయకుడు మోషే. ఆ విషయం చెప్పాలన్నా ఎవరన్నా? అరే, ఈ ఒక్క మనిషి వచ్చి అంత గొప్ప ఆనాటి కాలంలో ఆ ప్రాంతంలో ఒక మహా గొప్ప రాజుకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసి తీసుకొచ్చినాడే, ఎంత గొప్ప నాయకుడిని ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకునేదే లేదు. నీతో మాకు ఇంక పని లేదులే అంటే ఏంటి? మీ నాయకత్వం వద్దు, నాయకత్వమును తృణీకరించుట. తుదకేమైంది? ఆయన పాడవటం కాకుండా ఆయనతో పాటు చాలా మందిని పాడు చేశాడు. సర్వ సమాజాన్ని సమకూర్చాడు దేవుని ప్రత్యక్ష గుడారం ఎదుట. దేవుడు మొత్తాన్ని చంపేస్తానని చెప్పాడు. అప్పుడు మోషే అడుగుతాడు, అయ్యా సర్వ సమాజం ఏం చేసింది ఒక్కడు చేసిన తప్పుకో? అప్పుడు దేవుడు చెప్తాడు, మిగిలిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు అని. అయితే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు కోరహుతో పాటు మిగిలిన వాళ్ళతో పాటు దాదాపు 250 మందిని భూమి నెరవిడిచి మింగేసినట్టు మనకి లేఖనాల్లో ఉంది. దేవుని శిక్ష వచ్చింది. కాబట్టి కోరహు పతనమవడానికి కారణం ఎవరు? మోషేనా? కోరహులో ఉన్నటువంటి స్వార్థము. అతడు నాయకుడుగా ఉండాలి, నీ నాయకత్వం వద్దు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క నాయకత్వాన్ని తృణీకరిస్తున్నాడంటే అది మంచి స్వభావం కాదు. దేవుడు ఏర్పరిచాడు, దేవుడు చేసిన దాన్ని అంగీకరించడానికి నీకు బాధ ఏంటి? ఆఖరిగా ఒక సందర్భం చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని వివాదము వారిలో పుట్టగా. చూడండి, గొప్పవాడుగా ఎంచబడునను వివాదము వారిలో పుట్టగా. వివాదము. ఈ వివాదానికి కారణం ఎవరు? బయటోళ్ళ? నేను గొప్పనా, నేను గొప్పనా, నేను గొప్పనా, నువ్వు గొప్పవా? కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి ఈ సమస్యలు, ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు మన హృదయ సమస్యలు, మన హృదయానికి ఉన్నటువంటి రోగాలు. ఈ యుద్ధాలకు కారణము, ఈ పోరాటాలకి, ఈ విభజనలకి, వేరైన మనస్తత్వానికి కారణము బయటోళ్ళు కాదు, నాలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తన. మనం ఎంత కాలమైతే దానిని గుర్తించమో, ఒప్పుకోమో, సరిచేసుకోనంత కాలము మనుష్యులతో మనకు శాంతి సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే ఆ స్వార్థపూరితమైన స్వభావం ఉన్నంతకాలం మనం మనుషులకు వేరుగానే ఉంటాము. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు సెయింట్ అగస్టిన్ గారు చెప్పినటువంటి ఒక మాట చెప్తాను. సెయింట్ అగస్టిన్ గారు ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుంది? అన్లెస్ అవర్ హార్ట్స్ ఆర్ టర్న్డ్ టువర్డ్స్ గాడ్ వీ కెనాట్ బి అట్ పీస్ విత్ మెన్. అంటే మన హృదయాలు దేవుని వైపు తిరగనంత వరకు మనం మనుషులతో శాంతిగా ఉండలేము, మనుషులతో కలిసి ఉండలేము, సమాధానంగా ఉండలేము, వేరైపోతాము. మన హృదయాలను సరిచేసుకోవాలి. ధనరాజు హృదయాన్ని సరిచేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వారి హృదయాలను సరిచేసుకున్నప్పుడే, అదే కదా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, పరలోక రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. సమాధానము, ఆ సమాధానం ఎలా వస్తుంది? నా హృదయములో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తనను సరిచేసుకోవాలి. నేను ముగిస్తున్నాను మిత్రులారా. కాబట్టి మన యుద్ధములు, మన పోరాటములు, మన వివాదములు, మన జగడములు, మన విభజనలు, ఇవన్నీ కూడా మన హృదయ సమస్యలు, మన హృదయంలో ఉన్నటువంటి రోగాలు.
వాటిని సరిచేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు గ్రహించడానికి కావలసిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.